హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది రాంగ్ ప్యారిస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అనే హీరోయిన్ డాన్ అనే ఒక అమ్మాయి టెక్సస్ లో ఒక చిన్న విలేజ్ లో అయితే ఉంటుంది. తనకి ఫ్రాన్స్ లో ఉన్న ప్యారిస్ లో అయితే ఆర్ట్ స్కూల్ కి అడ్మిషన్ అయితే వస్తుంది, కానీ అక్కడ ఖర్చులు అయితే ఎక్కువ అనమాట. ఆ డబ్బులు సంపాదించేసి ఎలా ప్యారిస్ కి వెళ్ళాలని చెప్పేసి ఒక డేటింగ్ షోలో అయితే జాయిన్ అవుతుంది. యాక్చువల్లీ ఆ డేటింగ్ షో వచ్చి ప్యారిస్ లో జరుగుతుందని చెప్తారు, కానీ వన్స్ డేటింగ్ షోకి వెళ్ళిన తర్వాత అది టెక్సస్ లోనే ఒక చోట అయితే జరుగుతుంది అనమాట. ఫేక్ ప్యారిస్ అది. దాని తర్వాత హీరోయిన్ ఏం చేసింది, మరి తను అనుకున్న డబ్బులు సంపాదించిందా లేదా, ప్యారిస్ కి వెళ్ళిందా లేదా అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. నేను మొత్తం స్టోరీ ఏం చెప్పలేదు, ఇంకా లవ్ పార్ట్ కాటి ఇదంతా ఉంది, మూవీలో చూసి తెలుసుకుంటారు మీరు. ఇది నేను జస్ట్ ట్రైలర్స్ లో మెన్షన్ చేసిన స్టోరీ ప్లాట్ మాత్రమే చెప్పాను, వితౌట్ స్పాయిలర్స్ భయ్యా. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. మీరు కనుక ఇంకేస్ తెలుగు డబ్బింగ్ ఉండి ఒక రామ్ కామ్ మూవీస్ చూసి అలవాటు ఉంది అనుకుంటే గనక ట్రై చేయండి, మీకు నచ్చచ్చేమో. నేను ఇలాంటి మూవీస్ చాలా చూసేసా, సో అందువల్ల నాకు చాలా చోట్ల బోర్ కొట్టింది. యావరేజ్ వాచ్ అని చెప్తా. పాజిటివ్ సెక్షన్కి వచ్చేస్తే ప్రెమైజ్ అయితే కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది భయ్యా. ప్యారిస్ వర్సెస్ ప్యారిస్ అన్న కన్ఫ్యూజన్ అండ్ రియాలిటీ షో మిక్స్, డ్రీమ్స్ వర్సెస్ లవ్ థీమ్, వీటి పరంగా అయితే కొంచెం బాగుంటుంది. అటు సైడ్ ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ కూడా రియాలిటీ షోలోకి అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, మనకు అంత ఇంట్రడక్షన్ లేదు కాబట్టి. హన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీరు చూసే ఉంటారు రీల్స్ లో, మూవీ చూస్తే అర్థమవుతుంది మీకు. అండ్ లైట్ హార్టెడ్ ఫన్ ఉంటుంది, అక్కడక్కడ కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. కామెడీ అండ్ రొమాన్స్ కూడా కొంచెం మిక్స్ చేస్తారనమాట. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది భయ్య. ట్రే అండ్ డాన్ మధ్య రొమాంటిక్ సీన్స్ అయితే ఉంటాయి, అవి బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే ఎంటర్టైనింగ్ అలా టైం పాస్ అయితే వెళ్ళిపోతుంటాయి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఒక రొమాంటిక్ కామెడీ ఫార్ములా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా థీమ్స్ ని ఆల్రెడీ చూసేసాం మనం ఈ టైప్ ఆఫ్, సో అందువల్ల ఫెమిలియర్ గా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. కొత్తగా అయితే అనిపించదు భయ్య. పైగా ఎమోషనల్ డెప్త్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. ఏదో ఎమోషనల్ డ్రామాటిక్ మూమెంట్స్ చేద్దామని అయితే క్లైమాక్స్ లో ట్రై చేస్తారు, కానీ లాస్ట్ జరిగేది ఏదో మనకి తెలుసు. సో అందువల్ల అంత ఎమోషనల్ కానట్టు కూడా ఉండదు. టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి భయ్య. ఎడిటింగ్ అంతగా వర్కౌట్ అవ్వదు. రొమాంటిక్ మూమెంట్స్ కూడా చాలా ఫోర్స్డ్ గా కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆక్వర్డ్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ సైడ్ క్యారెక్టర్స్ కూడా అంతగా డెప్త్ ఉండదు. ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది మూవీ అంతా కూడా. ఒక నేచురల్ ఫ్లో అయితే ఉండదు మూవీలో. ఓవరాల్ గా అయితే నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. రాంగ్ కామ్స్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి, అది కూడా టైం పాస్ కి మాత్రమే, మరి అంత సూపర్ అండ్ ఫ్రెష్ మూవీ అయితే ఏం కాదు. ఓకే, నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎక్స్పోజింగ్ అయితే గట్టిగా ఉంటుంది భయ్య. బికినీ షార్ట్స్ ఉంటాయి, క్లవేజ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది, డ్రెస్సింగ్ పరంగా ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉంటాయి, అండ్ ఒక 3 కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి. మరి ఇవన్నీ పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.